నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రండి ఈరోజు సంఘములన్నిటి నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. దానికాను మనం కొన్ని వాక్య భాగాలు చూసుకొని దాన్ని బట్టి ప్రార్థనలోనికి కూడా వెళ్ళిపోదాం. మరి కీర్తనలు 26వ అధ్యాయం మొదటిగా తీసుకుందాం. కీర్తనలు 26వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుకుందాం. మొదటి వచనం. కీర్తనల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాండి. యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీ సందేహపడకుండా యెహోవాయందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. హల్లెలూయా. నేను యథార్థవంతుడనై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అనే మాట, ఇది ఎంత శ్రేష్టమైన మాట ఒకసారి గమనించండి. ఎవరైనా ప్రభు దృష్టికి మనం ఒక విషయాన్ని తీసుకుని వెళ్ళి మన ప్రవర్తనను ముందుగానే నేను యథార్థవంతుడిగా ప్రవర్తిస్తున్నాను అని చెప్పే ధైర్యం ఉందా? చెప్పండి. ఎవరు ఆ మాట చెప్పగలరు అంటే కేవలం ఆయన మార్గంలో ఎరిగిన వారే. ఎందుకు? ఆయన మార్గం ఎరిగిన వారు, నేను బాగుగా ప్రవర్తించానా లేదా అని చెక్ చేసుకున్న వారు ఈ మాట చెప్పగలరు. ఇది ఎటువంటి మాట తెలుసా? ఆన్సర్ పేపర్ లో ఒక బిడ్డ ఆన్సర్ మొత్తం పర్ఫెక్ట్ గా రాసి టీచర్ తో గనక నేను కరెక్ట్ గా రాశాను మేడం, నా పేపర్ ని ఒకసారి కరెక్ట్ చేయరా అని అడిగితే ఎలా ఉంటది? అలా దావీదు ఈ కీర్తన రాస్తూ ప్రభువుని అడుగుతున్నాడు, ఏమని? నేను యథార్థవంతుని ప్రవర్తించుచున్నాను, నేను యథార్థవంతుని ప్రవర్తించుచున్నాను. నేను కరెక్ట్ అనట్లేదండి. ఇక్కడ ఫీల్ ఒకసారి అర్థం చేసుకుందాం. నేను కరెక్ట్ అనే ఫీల్ వేరు, అది రెక్టిఫికేషన్ చేసుకునే మనసు కాదు. నేను కరెక్ట్ అనే ఆలోచన వీటన్నిటికీ అతీతంగా ఉంది, అది వేరు. ఇది అటువంటిది కాదు. ఇది ప్రభు యొక్క తినని మార్గాలతో ఆయన మార్గం ఎటువంటిదో తెలుసుకొని దానిని బట్టి నా ప్రవర్తన కూడా ఉంది అని చెప్పి గ్రహించిన పిమ్మట చెప్తున్న మాట ఇది. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఏమని ప్రార్థన చేద్దామంటే, దేవుడు సంఘముల మీద ఒక బాధ్యతనే పెట్టి ప్రస్తుతం పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఎందుకు కూర్చున్నారు? ఆయనకు చేయబడిన టాస్క్ కంప్లీట్ అవ్వడానికి భూమి మీదకి వచ్చి ఆయన చేయాల్సిన పనులైతే ముగించుకుని వెళ్ళారు. కానీ తండ్రి ఆయనతో చెప్పిన మాట, అర్థం కుమారుడితో చెప్పిన మాట ఇంకా నెరవేర్చవలసి ఉంది. ఏంటది? శత్రువులను ఇంకా పాదపీఠంగా చేయడం కదా. దాని కొరకు ఆయన కనిపెట్టుకుంటూ తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారట. ఆయన పని చేస్తున్నారు. కానీ భూమి మీద ఆయన నరులకు, ఆయన సంఘానికి ఒక బాధ్యత పెట్టి వెళ్ళారు. ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించే వారిగా ఒక్కొక్క అవయవం రెడీ అయిపోవాలి. ఆమె నేను చెప్తాం. ఇది ఎటువంటిదంటే ప్రభు చిత్తం ఏమో ఒకటి, మనం చేస్తున్నదేమో ఇంకొకటి. అలా ఉందనుకోండి, మనం ఈ మాట చెప్పలేము. ఏమని? నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అనే మాట
చెప్పలేము. ఆయన ధర్మ విధులను హృదయంలో రాసినప్పుడు అది ఆ విధులను అనుసరించి మన ప్రవర్తన గనక ఉంటే ఈ మాట చెప్పగలిగే కీర్తన నోటి నుండి ప్రతి ఒక్కరికి వస్తుంది. ఏమని ప్రార్థన చేద్దామంటే, సంఘములన్నీ కూడా అలాగున ఆయన సన్నిధిలో నిలబడగలగాలి. ఆమె నేను చెప్తాము. ఒకసారి ఆలోచించండి. దేవుని ఎదుట ఒక బలిపీఠం ఉంది. చెప్పండి, ఏముంది? దేవుని ఎదుట ఒక బలిపీఠం ఉంది. ఆ బలిపీఠం దగ్గర నుంచి రక్తము కారుతున్న అనుభవం ఒకటి ఉంది. ఒకసారి చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు ఒకసారి చదవండి. 9 నుండి 11. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాథ, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఎందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడింది. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇక కొంచెం కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇక్కడ మనం చూస్తున్నాం, ఈ 5వ ముద్ర విప్పినప్పుడు ఉన్న పరిస్థితి ఎలా ఉంది అంటే, దేవుని వాక్యము నిమిత్తం తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన వారి ఆత్మలను ఎక్కడ చూసారట? యోహాను ఎక్కడ చూస్తున్నారట? బలిపీఠం కింద చూస్తున్నారట. ఇప్పుడు గమనించండి, ఈ బలిపీఠం కింద జరుగుతున్న విషయం ఏంటి అంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూమి నివాసులకు ప్రతిదండన చేయుకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరి ఆత్మలు ఇవి? ఎవరు ఆత్మలు ఇవి ఇలా కేకలు వేస్తున్నారు? ఎవరి రక్తం అయితే చిందింపబడినదో భూమి మీద వారి కేకలు. మరేమని అడుగుతున్నారు? మా నిమిత్తం తీర్పు ఎందాక తీర్చకుండా ఉంటావు? దావీదు రాసిన కీర్తనలో ఏమని చదువుతున్నాం? నేను యథార్థముగా ప్రవర్తించాను, నాకు తీర్పు తీర్చమని. అవునా? హలో, ఉన్నారా? అవునండి. ఒకసారి ఆ మాట చదవండి. మనం చదువుకున్న కీర్తన భాగంలో నుంచి ఆ ఫస్ట్ మాట చదవండి. యెహోవా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. నాకు తీర్పు తీర్చుము అంటే తీర్పు తీర్చమని అడుగుతున్న మాట అది కేవలం ప్రస్తుత కాల సంబంధించిన మాట కాదంటున్నా నేను. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు నేను ఇప్పుడు తీర్పు తీర్చడానికి రాలేదన్నారు. మరి రెండవసారి రాబోతున్నప్పుడు దేని కొరకు రాబోతున్నారు? తీర్పు తీర్చడానికి రాబోతున్నారు. అవునా? అంటే నా ప్రవర్తనను బట్టి నాకు తీర్పు తీర్చమని అడుగుతున్న మాట ప్రస్తుత కాల సంబంధించిన ఒక్క మాటేనా? ఇది నిజమైన తీర్పుకు ఆ సమయం ఆయన స్పేర్ చేసే సందర్భమా? గమనించారా? ఇప్పుడు బలిపీఠం దగ్గర నుంచి అడుగుతున్న ఆ స్వరం విన్నారా? ఏమంటున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు? ఇంకేంటంట? మా రక్తం నిమిత్తం భూనివాసులకు
ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేస్తున్న ఒక అనుభవం. మా రక్తం నిమిత్తం అని అడుగుతున్నారంటే, భూమి మీద రక్తం చిందిస్తున్న సమయం, వారు దేవుని సాక్షులుగా ఉండడం వలన పడుతున్న శ్రమ అనుభవిస్తున్న సమయం, వారు ఎదురు తిరిగారనా? వారు దేవుని చిత్తం ప్రకారం బాగుగా ప్రవర్తించారా లేదా? ప్రవర్తిస్తేనే కదా ఈ మాట అడగగలరు. అప్పుడు వారికి వస్తున్న సమాధానం ఏంటట? తెల్లని వస్త్రం వారిలో ప్రతి వానికి ఇచ్చారట. మరియు ఏమంటున్నారట? వారి వల్లనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెం కాలం విశ్రమింపవలనని వారితో చెప్పబడేను. ఏమంటున్నారంటే, వారు అలా అడుగుతుంటే, ఆ ఆత్మలు అలా అడుగుతున్నప్పుడు వారికి ఇస్తున్న సమాధానం ఏంటి? ఇంకా చంపబడువారు ఉన్నారు, ఇంకా మీకు సహోదరులు వస్తారు, వారు కూడా మీలాగనే చంపబడతారు. ఆ లెక్క పూర్తి అవ్వాలి. అర్థమైందా? ఒకసారి ఆలోచించండి. భూమి మీద శ్రమ పడుటకు ఒక లెక్క ఉంది. భూమి మీద ఆయనకు సాక్షిగా హింసింపబడడానికి ఒక లెక్క ఉందండి. ఆల్రెడీ ఈ మిషన్ లో, ఈ ప్రణాళికల్లో యాత్రను కంప్లీట్ చేసుకుని వెళ్ళిన వారే కేకలే ఇవి. ఇప్పుడు మన మిషన్ ఏంటి? సంఘముగా మన మిషన్ ఏంటి? ఆయన చిత్తం నెరవేర్చుట. చెప్పండి అన్నమాట. ఆయన చిత్తం నెరవేర్చుట. ఎవరైతే ఆయన చిత్తమును ఎరిగి ఉంటారో వారు మాత్రమే ఈ మాట చెప్పగలరు, నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను అని. లెక్క పూర్తవ్వాలవుతా? పూర్తవ్వాలి. లెక్క పూర్తవ్వాలి గనక పరిస్థితులన్నీ కూడా ఆ దిశగా పరిగెడుతూ ఉన్నాయి. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. ఏమని తెలుసా? సంఘములన్నీ కూడా ఆయన చిత్తంని ఎరిగిన సంఘములై బాగుగా ప్రవర్తించు అనుభవం ఉండి నాకు తీర్పు తీర్చుము అనే స్థాయిలోనికి వెళ్ళాలని ప్రార్థన చేద్దాం. బాగుగా ప్రవర్తించిన ఆత్మలు మాత్రమే ఆ మాట చెప్పగలరు. ఇక్కడ హింసింపబడిన ఆత్మలు అక్కడికి వెళ్ళి ఆయనను నేరుగా అడుగుతున్నారు, మా నిమిత్తం, మా రక్తం నిమిత్తం తీర్పు తీర్చమని. ప్రార్థన అందుకోండి. ఉన్నారా? స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రంలయ్యా. తండ్రి ప్రభువా, యథార్థవంతుడైన జీవితంలో నా తండ్రి ప్రభువా జీవించు వారుగా నా తండ్రి నేను ఉండాలి ప్రభువా. సంఘములన్నీ కూడా నా తండ్రి యథార్థంగా నా తండ్రి యేసయ్యా ప్రతి బిడ్డ నా తండ్రి జీవించడానికి కృప చూపించండి అయ్యా నా తండ్రి ప్రభువా. యేసయ్యా నా తండ్రి మరి దావీదు గారైతే నా తండ్రి యేసయ్యా నేను యథార్థవంతుడనై
నా తండ్రి ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము అని నా తండ్రి ప్రభువా యేసయ్య మీ ఎదుట నా తండ్రి యేసయ్య అడుగుతున్నాడు ప్రభువా యేసయ్య. అవునయ్యా, ఎవరైతే యథార్థంగా జీవిస్తారో వారు మాత్రమే నా తండ్రి యేసయ్య అలా అడగగలుగుతారని నా తండ్రి ప్రభువా మేము గ్రహించుచున్నామయ్యా. నా తండ్రి ప్రభువా నేడు సంఘములన్నీ కూడా నా తండ్రి ప్రభువా మీ పాదముల చెంత సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభువా. తండ్రి యేసయ్య మీరు నా తండ్రి ప్రభువా యేసయ్య మరి సంఘములన్నీ కూడా సార్వత్రిక సంఘం నా తండ్రి యథార్థంగా జీవించాలని మీరు ఆశపడుతున్నారయ్యా. దేవుని ఎదుట నా తండ్రి ప్రభువా యేసురాజా మరి నీతిమంతులుగా నిలబడాలి అని మీరు ఆశపడుతున్నారు ప్రభువా. మరి నీతిమంతులందరూ కూడా నా తండ్రి యథార్థంగా జీవించిన వారందరూ కూడా నా తండ్రి ప్రభువా వారు నా తండ్రి యేసయ్య వారి సాక్ష్యము నా తండ్రి ప్రభువా యేసయ్య బలిపీఠం యొద్ద ఉన్నదని మేము గ్రహించుచున్నాం తండ్రి ప్రభువా. వారందరూ కూడా నా తండ్రి ప్రభువా బలిపీఠము యొద్ద వారు మొరపెట్టుతున్నారయ్యా. నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చక ఉంటావు అని నా తండ్రి ప్రభువా వారి రక్తము నిమిత్తం నా తండ్రి ప్రభువా వారు నా తండ్రి భూమి వాసులకు ప్రతిదండన చేయము అని నా తండ్రి వారు బిగ్గరగా కేకలు వేయించున్నారని నా తండ్రి యేసయ్య నేను గ్రహించుచున్నాను తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా యేసయ్య మీరు నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి తీర్పు తీర్చి దేవుడై ఉన్నారు నా తండ్రి ప్రభువా. అవునయ్యా, 5వ ముద్ర విప్పినప్పుడు నా తండ్రి యేసయ్య దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మల బలిపీఠము క్రింద నా తండ్రి యేసయ్య బలిపీఠం క్రింద ఉన్న వారి నిమిత్తం మీరు నా తండ్రి ప్రభువా యేసయ్య వారి కొరకు మీరు తీర్పు తీర్చుతారు అని నా తండ్రి వాక్యం ద్వారా మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి ప్రభువా. అవునయ్యా, నా తండ్రి అట్టి తీర్పు మీరు తీర్చనై ఉంటుండగా నా తండ్రి ప్రభువా మేమందరము కూడా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ నా తండ్రి సార్వత్రిక సంఘం నా తండ్రి ప్రభువా యేసయ్య యథార్థంగా నా తండ్రి జీవించడానికి సహాయం దయచేయండి ప్రభువా. మరి మీరు నా తండ్రి యేసయ్య మమ్మల్ని ఈ భూమి మీద నా తండ్రి ఉంచినందుకు స్తోత్రం. మీరు ప్రతి ఒక్కరికి ఒక మిషన్ ఇచ్చి నా తండ్రి ప్రభువా నా తండ్రి ఆ మిషన్ని నెరవేర్చుట కొరకు నా తండ్రి భూమి మీద నా తండ్రి మమ్మల్ని పెట్టి ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ మిషన్ నా తండ్రి దేవుని చిత్తము అని నా తండ్రి మేము గ్రహించుచున్నాం. కాబట్టి నా తండ్రి ఆ మిషన్ నెరవేర్చబడాలి అంటే దేవుని చిత్తము మేము చేయు వారముగా మేము ఉండాలి ప్రభువా. అవునయ్యా, లెక్క పూర్తి అవ్వాలి ప్రభువా యేసురాజా. సంఘములన్నీ కూడా నా తండ్రి ప్రభువా పూర్తిగా మీ యొక్క చిత్తమును నెరవేర్చు వారంగా చేయువారుగా ఉండటానికి సహాయం దయచేయమని బలపరచమని ఒక్కొక్క సంఘమును నా తండ్రి ప్రభువా మీరే నా తండ్రి ప్రభువా నిలబెట్టి బలవంతులుగా తయారు చేయమని నా తండ్రి నీతిమంతులుగా తయారు చేయమని యథార్థవంతులుగా తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. నా తండ్రి ప్రభువా సార్వత్రిక సంఘమును మీ పాదముల క్రింద సమర్పించుకుంటున్నాం తండ్రి ప్రభువా. మీరే నా తండ్రి ప్రభువా యేసయ్య నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి ప్రభువా నడిపించమని బలపరచమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా మీ పాదముల చెంత కూర్చుని వారుగా వాక్యమును నా తండ్రి గ్రహించు వారుగా వాక్యానుసారంగా నడుచుకొని వారంగా ఆ యథార్థమైన జీవితం జీవించు వారంగా ఉండటానికి సహాయం దయచేయమని బలపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. రండి ఇంకొక మాటను చదువుకుందాం. కీర్తనలు 94వ అధ్యాయం మొదటి మాట చూడండి. యెహోవా ప్రతీకారం చేయు దేవా. చెప్పండి ఏంటట? ఏం దేవా? యెహోవా ప్రతీకారం చేయు దేవా. మరలా చెప్తున్నాడు, ప్రతీకారం చేయు దేవా ప్రకాశింపుము. చెప్పండి ఏంటంట? ప్రకాశింపుము. చెప్పండి ఏంటంట? ప్రకాశింపు. అయ్యా ప్రతీకారం చేయవాడా, నీవైతే నీ వెలుగుతో నువ్వు ప్రకాశించయ్యా.
ఏ ఏ మాటతో ఆయనను సంబోధించి పిలుస్తున్నారు చూసారా? ప్రతీకారం చేయు దేవా, అయా మేలు చేయు దేవా, ప్రేమ గలవాడా, ఇలా పిలుస్తున్నారా? చెప్పాలి. ఏం దేవా? ప్రతీకారం చేయు దేవా. నేడున్న పరిస్థితులు ఒకసారి ఆలోచించండి. దేవుడు భూమికి తీర్పు తీర్చబోతున్నాడు, భూనివాసులకు తీర్పు తీర్చబోతున్నారు. ఆయన ప్రతీకారం తీసుకునేవాడండి. సో ఎంత జాగ్రత్తగా ప్రవర్తనను కాపాడుకోవాలో సంఘంలో అంత జాగ్రత్త పడాలని మనకు అర్థమవుతుంది. అవునా కదా? అయ్యా నేను యథార్థంగా ప్రవర్తించుచున్నాను అని చెప్పగలగాలి కదా. లేకపోతే ఏం జరుగుతుంది? దేవుడు ప్రతీకారం చేయు దేవుడే, కాకపోతే ఆపోజిట్ లో టీంలో మనం ఉండిపోతాం. రోజు అయితే ఆయనతో ఉండాలి, లేకపోతే ఆపోజిట్ టీమ్ లో ఉండాలి. అవునా? అవునండి. ఆలోచన చేద్దాం. ప్రభు అయితే నిశ్చయంగా ఆయన తీర్పు తీర్చడానికి రెండవ మరి రాబోతున్నారు. దాని కొరకు సంఘంలో సిద్ధపడాలని ప్రార్థన చేద్దాం. ఆయన అయితే ప్రతీకారం చేయువాడు. మరి సంఘం పరిస్థితి, ఆ సంఘంలో మన పరిస్థితి ఆలోచన చేసుకుందాం. దయచేసి ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రతి సంఘం గురించి ప్రార్థన చేసుకుందాం. యథార్థంగా ప్రవర్తించే సంఘమై ఉండాలని, యథార్థంగా ప్రవర్తించు వారే ఒక్కొక్కరు ఉండాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం అక్క. హల్లెలూయా.